ఎవరు? నేను ప్రభాకర్ని. మీ ఎదురింట్లో ఉంటాను కదా, ఒకసారి తలపిస్తారా? ఏం కావాలి? ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏమైనా ప్రాబ్లమా? ఆ, ఏం లేదు, ఎలుక. అమ్మ చూసి భయపడింది అంతే. చంపేశారా? ఆ, అదే ఎలుకని చంపేశారా అంటున్నాను. లేదు, పారిపోయింది. ఏం ప్రాబ్లం లేదు, థ్యాంక్ యూ. సరే అయితే. హలో, నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను, ఎదురింటి నుంచి. మీ ఇద్దరు కలిసిన శవాన్ని మాయం చేయాలంటే కష్టం. మీరు భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. ఫోన్ పెట్టండి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఇక్కడ జరిగిన విషయం అక్కడున్న మీకు అసలు ఎలా తెలిసింది? ఓ పెద్ద సౌండ్ వచ్చింది, వచ్చి డోర్ కొట్టాను. మీరు డోర్ తీసినప్పుడు డోర్ చైన్ ఊడుండటం చూశాను. దానికి తోడు మీ మొహంలో భయం. లోపలికి తొంగి చూసేసరికి 2 కాళ్ళు మాత్రమే కనిపించాయి. మీరెవరినైనా దాచారనుకున్నా కింద పడుకోవాల్సిన అవసరం లేదు. నేను చూసింది వినిన దాన్ని బట్టి ఇలాగే జరుగుంటుంది అనుకున్నాను. నేను ఊహించినట్టే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సరెండర్ అవుతాను. నేను చంపాను. నేను సరెండర్ అవుతాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేయలేదు. జయంతి, నువ్వు మాట్లాడద్దు. నా కూతుర్ని కాపాడడానికి నేనే చంపాను. నేనే సరెండర్ అవుతాను. ఈ హత్య మీరొక్కరే చేశారని ఎంత నమ్మించాలని ట్రై చేసినా పోలీసులు నమ్మరు. ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తారు. అయ్యో, నా కూతురికి ఏం కాకూడదు. నన్నేం చేయమంటారు? మీరు సరెండర్ అవ్వాలంటే అవ్వండి, మీ ఇష్టం. ఒకవేళ తప్పించుకోవాలంటే మాత్రం ఈ బాడీని మాయం చేయాలి. అది మీ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మీకు హెల్ప్ కావాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ వీడెవడు? వీడికి మీకు ప్రాబ్లం ఏంటి? వీడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అన్ని విషయాలు నాకు తెలియాలి. నేను చెప్పినట్టు మీరు చేయాలి. ఇలానే జరుగుంటుందని నువ్వు అనుకుంటున్నావా? అనుకోవడం కాదు సార్, ఇలాగే జరిగింది. నో కార్తికేయ, అదే నీ ఊహ. నువ్వు చెప్పింది ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఎవిడెన్సెస్ లేవు. అలా జరగలేదని చెప్పడానికి ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య జరిగింది నైట్ 8 నుండి 9 లోపల. అందులో ఏం తప్పులేదు కదా? డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? సార్, అయితే నువ్వు చెప్పినట్టు ఆ ఇంట్లో నైట్ 8 నుండి 9 మధ్యలో హత్య జరిగి ఉండాలి, అవునా? ఎస్ సార్. వాళ్ళ ఇంటి నుండి భీమిలి బీచ్ రోడ్కి రావడానికి మినిమం 1 అవర్ పడుతుంది. అదే పీక్ అవర్స్లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. హత్య జరిగిన టైంలో తల్లి కూతురు ఎక్కడ ఉన్నారని నేను క్రాస్ చెక్ చేశాను. ఆ అమ్మాయి వాటర్ బాటిల్ కావాలని 7:30కి ఫోన్ చేసింది. సెల్ టవర్ ఆధారంగా ఎక్కడి నుండి ఫోన్ చేసిందో చెక్ చేసి చూసా. ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సెల్ టవరే. కాల్ ఆన్సర్ చేసిన కుర్రాడు కూడా దగ్గరలోనే ఉన్నాడు. ఆ కుర్రాడు వాటర్ బాటిల్ డెలివర్ చేయడానికి ఆ ఇంటికి వచ్చినప్పుడు టైం 8:20. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని చెప్పడానికి ఆ కుర్రాడే సాక్ష్యం. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ కుర్రాడు వచ్చి వెళ్ళిన తర్వాత హత్య జరుగుంటే దాని తర్వాతే బాడీని డిస్పోజ్ చేయడానికి వాళ్ళు బీచ్ రోడ్కి రావాలి. 9 గంటలకి అటుగా వెళ్తున్న ఓ లోకల్ వ్యక్తి ఏదో కాల్తున్నట్టు చూశానని చెప్పాడని నువ్వే నాకు చెప్పావు. అలా చూసుకున్నా అరగంటలో వంశీని చంపేసి బాడీని బీచ్ రోడ్ తీసుకెళ్లి కాల్చడం కుదురుతుందా? ఇంపాసిబుల్. హత్య చేసింది అమ్మా కూతురు ఇద్దరు కాదు, ప్రభాకరే. నువ్వే ఒప్పుకోవడం లేదు. అసలు ఎవిడెన్స్లో వదలకుండా ఇద్దరు లేడీస్ ఏ పని చేయగలరా? చెప్పు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య జరిగింది నైట్ 8 నుండి 9 లోపల. ఆ కుర్రాడు వాటర్ బాటిల్ డెలివర్ చేయడానికి ఆ ఇంటికి వచ్చినప్పుడు టైం 8:20. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని చెప్పడానికి ఆ కుర్రాడే సాక్ష్యం. అరగంటల్లో వంశీని చంపేసి బాడీని బీచ్ రోడ్ తీసుకెళ్లి కాల్చడం కుదురుతుందా? హత్య చేసింది అమ్మా కూతురు ఇద్దరు కాదు, ప్రభాకరే. ఫిబ్రవరి 5th and 6th ప్రభాకర్ సార్ ఆఫీస్కి రాలేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎన్ని హత్యలు చేయడానికైనా నేను రెడీ. నా జయంతి సంతోషంగా ఉండాలి. వంశీ బాడీని మనం ఐడెంటిఫై చేయాలని అతను అనుకున్నాడు అంటున్నాం. దానివల్ల అతనికేంటి బెనిఫిట్? తెలీదు సార్. బట్ వన్ థింగ్ సార్, ఏంటి? నిజంగానే మనకి దొరకకూడదని అతను అనుకునుంటే అంత కేర్లెస్గా ఫింగర్ ప్రింట్స్, టైలర్ లేబుల్ క్లూగా వదిలేసి వెళ్ళేవాడు కాదు. మల్లెపూలు కావాలా? హల్వా వద్దమ్మా నీకు? మా వాడిని బాగానే నాకేస్తున్నావే. ఉండు, వాడికి ఇస్తాను, వెయిట్ చేయి. నా ఫోన్ అనుకుని నీ ఫోన్ తీసుకున్నానయ్యా. అవునా? నేను కూడా చూసుకోలేదే. రెండు ఒకేలా ఉన్నాయి కదా. సరే, నీ చెల్లెలు ఫోన్ చేసింది చూడు. జగు సార్. ఫిబ్రవరి 6 నుంచి 20 దాకా అన్ని న్యూస్ పేపర్స్ నాకు కావాలి. ఎస్ సార్. I want Prabhakar's family details. Sir, case closed. ఇప్పటికన్నా నమ్ముతున్నావా ప్రభాకరే హత్య చేశాడని? అందరూ చెప్పారు మీరే హత్య చేశారని. నేను మాత్రమే మీరు హత్య చేయలేదు, డెల్యూషను లేదు, అందరిని నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పారు. కానీ చివరిలో నన్ను కూడా మోసం చేశారు. ఎందుకంటే హత్య చేసింది మీరే. ఇదంతా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, అతన్నే హత్య చేశాడని. ప్రభాకర్ చేశాడంటే అమ్మా కూతురు చేయలేదని అర్థం కాదు. వాళ్ళు చేశారు. అర్థం కాలేదు. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీరు హ్యాండిల్ చేసిన కేసు రికార్డ్స్ని చెక్ చేశాను. 45 కేసులు 35 కేసులు అన్సాల్వ్డ్. మంచి ఆఫీసర్ అని పేరు తెచ్చుకొని ఎందుకింత పోర్ ట్రాక్ రికార్డు ఉందని కోలా వెంకట్ని అడిగాను. ఇన్ని అన్సాల్వ్డ్ కేసెస్ ఎలా? అవి రికార్డ్స్కే అన్సాల్వ్డ్ సార్. ప్రభాకర్ సార్ గురించి మీకు తెలియదు. ఆయన లా అండ్ ఆర్డర్ని అస్సలు ఫాలో అవడం. ఆయనకంటూ సెపరేట్ లా ఉంది. తప్పు చేసినోడు దొరికినా ఆయన వెంటనే పట్టుకుని జైల్లో పెట్టాడు. వాడు ఎందుకు అలా చేశాడో ముందు తెలుసుకుంటాడు. న్యాయం వాడి వైపు ఉంటే వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. బట్ వాడి మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు. ఆయనకి ట్రాక్ రికార్డ్స్ ముఖ్యం కాదు సార్. ఇంకో ఛాన్స్ ఇస్తే మంచిగా మారతాడని తెలిస్తే చాలు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తాడు. కోలా వెంకట్ చెప్పిన ప్రభాకర్కి, అమ్మా కూతురిని 3rd డిగ్రీలో ఎంక్వైరీ చేయమన్న ప్రభాకర్కి చాలా తేడా కనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ మర్డర్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని. కానీ ఎంతవరకు ఎలా అని తెలీదు. ఎప్పుడైతే మీరు సరెండర్ అయ్యి ఈ మర్డర్ని నేనే చేశానని కన్ఫెస్ చేశారో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఈ హత్య మీరు చేయలేదు, చేసింది అమ్మ కూతురని. బట్ అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, హత్య జరిగిన విధానం రెండు టాలీ అయ్యాయి కదా. లేదు సార్. ఒకవేళ జయంతి ప్రభాకర్తో వంశీ గురించి చెప్పింటే
హెల్ప్ అడిగి ఉంటే ఖచ్చితంగా చంపే ఒక ఆప్షన్ అతను చెప్పేవాడు కాదు. అయితే మరి హత్య ఎలా జరిగిండొచ్చు? ఎలాగంటే ప్రభాకర్ ఇన్వాల్వ్ అవ్వకముందే హత్య జరిగింది. సో దాన్ని దాచడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేదు. కార్తికేయ, మొదట్లో ప్రభాకర్ హత్య చేశాడని చెప్పావు, ఇప్పుడు అమ్మా కూతురు చేశారని చెప్తున్నావు. అసలు ఎవరు చేశారు ఇద్దరిలో? ఇద్దరు చేశారు సార్, కానీ వంశీని చంపింది అమ్మ కూతురే. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ. యు హ్యావ్ లాస్ట్. వై డోంట్ యు యాక్సెప్ట్ ఇట్? అంతేకాకుండా హత్య జరిగిన ఫిబ్రవరి 6వ తేదీ అమ్మా కూతురు 8 ఇంట్లోనే ఉన్నారనడానికి, ఏ యాక్టివిటీ జరగలేదనడానికి స్ట్రాంగ్ అయిన ప్రూఫ్ ఉంది. దానేమంటావు? ఏమంటానంటే హత్య జరిగింది ఫిబ్రవరి 6వ తేదీ కాదు, ఫిబ్రవరి 4వ తేదీ. వాట్? అన్నిటినీ బ్రిలియంట్గా ప్లాన్ చేశారు. మర్డర్ సైట్లో దొరికిన ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్, టైలర్ లేబుల్ ఇవన్నీ హంతకుడు చేసిన మిస్టేక్స్ అని చాలా కాలం అనుకున్నాను. కానీ రీసెంట్గానే తెలిసింది అవన్నీ ప్లాన్ చేసి వదిలి వెళ్ళిన ఎవిడెన్సెస్ అని. ఫిబ్రవరి 4వ తేదీ అమ్మా కూతురు వంశీని చంపారు. ఫిబ్రవరి 6వ తేదీ మీరు ఇంకో హత్య చేశారు.